హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. క్యారెట్ మామూలుగా ఫ్రై చేసి పెడితే చాలా వరకు తినరండి, తీయగా ఉంటుందని అంటారు. ఇట్లా బంగాళదుంప కాంబినేషన్లో వండి పెట్టితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సైడ్ డిష్లోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి ఒక పావు కిలో వరకు తీసుకున్నానండి. ఆలుగడ్డ ముక్కలు 2 పెద్ద సైజువి కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక స్పూనుడు నువ్వులు పల్లీలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఉప్పు తగినంత. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుందాము. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ పసుపు, ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. నేను ముందు క్యారెట్ వేస్తున్నాను. ముందు ఆలుగడ్డ వేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, క్యారెట్ ఉడకదు. అందుకని కొంచెం ముందు క్యారెట్ వేసుకొని ఇవి కాసేపు ఒక 5 to 5 minutes సరిపోతుంది. కొంచెం అలా వేగాక అవి కొంచెం మగ్గుతుండగా ఆలుగడ్డ వేసుకుంటే అప్పుడు సరిపోతుందన్నమాట. లేదంటే ఇవేమో గట్టిగా ఉంటాయి, ఆలుగడ్డ ముక్కలేమో మెత్తగా ఉడికిపోతాయి. ఇవి వేగిపోయినాయండి కొద్దిగా. ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాము. నేను ఈ ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసి వాటర్లో ఎందుకు వేసుకున్నానంటే అండి, ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఆలుగడ్డ గిన్నెకి అతుక్కుంటూ ఉంటుందండి. ఇలా వాటర్లో వేసుకుంటే గిన్నెకి అతుక్కోదు, రంగు మారదు, 2 విధాలుగా ప్లస్ అవుతుంది అనమాట. అందుకని ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కట్ చేసుకొని వాటర్లో వేసుకుంటే అలా అతుక్కోకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తాయి అన్నమాట ముక్కలు. ఇవి 2 మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లో కారము, ఒక స్పూన్ కారము, ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఈ క్యారెట్ బంగాళదుంప ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. క్యారెట్ ఫ్రై అంటే అబ్బా క్యారెటా అంటారు. ఉట్టిగా తినమంటే కూడా తినరు. అందుకని ఇట్లా ఫ్రై చేసి పెడితే బాగుంటుంది. మనం ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో మనం ఎలాగో చారులు అవి చేసుకుంటూనే ఉంటాము. సైడ్ డిష్లోకి ఇలా చేసి పెడితే ఫ్రై ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటారు, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న నువ్వులు పల్లీలు పొడి వేసేసుకుందాము. నువ్వులు దేంట్లో అయినా వాడొచ్చండి. నేను మునుపటి వీడియోలో కూడా చెప్పాను, ప్రతి కూరలో కూడా నువ్వులు వేసుకోవచ్చండి, నువ్వుల పొడి. ఇది డాక్టర్లే చెప్తున్నారు, హెల్త్కి కూడా చాలా మంచిదని. దీనివల్ల టేస్ట్ వస్తుంది, అటు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు వేసుకోవచ్చు రోజు ప్రతి కూరలో కూడా. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ క్యారెట్ ఆలు ఫ్రై రెడీ. ఇది చాలా చాలా బాగుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో? మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి మన కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. అంతే, అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో?
ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.